హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మనము ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగుకు సంబంధించినటువంటి బుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజెస్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా లోపల కంటెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనము ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా క్లాసెస్ వైజ్గా లెసన్ వైజ్గా మనకు ఈ బిట్స్ అనేవి అండ్ గ్రామర్ పాయింట్స్ అనేవి కూడా ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది తెలుగుకు సంబంధించింది. అదేవిధంగా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మనకి థర్డ్ క్లాస్ నుంచి మొదలుకొని 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్స్ని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ని అంతా కూడా ఈ బుక్లోనే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మన మెటీరియల్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ ఈ రెండు కూడా మనకు 2 బుక్స్గా చేయడం జరిగింది. సో ఈ ఫిజికల్ సైన్స్ బుక్లో వచ్చేసి మనకు ఏమేమి ఉంటాయంటే థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఉన్నటువంటి సైన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని ఇంక్లూడ్ చేస్తూ అదేవిధంగా 10th క్లాస్ వరకు మనము ఈ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఈ టెక్స్ట్ బుక్లోనే మనకు అందించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అదేవిధంగా మనము బయాలజీ కంటెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే బయాలజీలో మనకు 8th క్లాస్ బయాలజీ నుంచి మొదలుకొని 10th క్లాస్ బయాలజీ వరకు ఉన్నటువంటి ఎస్డిడికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సిలబస్ ప్రకారంగానే మనకు ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనకు బుక్ అనేది రావడం జరుగుతుంది. కమింగ్ టు సోషల్ బుక్ వచ్చేసి మనకి ఒకే ఒక బుక్ అనేది రావడం జరుగుతుంది. కానీ సైన్స్కి మాత్రం 2 బుక్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఫిజికల్ సైన్స్, అదేవిధంగా బయాలజీ అనమాట. ఓకేనా, సో ఈ సోషల్లో మనకు ఏం కవర్ చేసామంటే ఇదంతా కూడా ఈ సోషల్ బుక్లో మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని మొదలుకొని అంటే సోషల్కి సంబంధించిన అంశాలను అన్నింటిని కూడా మొదలు పెట్టుకొని 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్లోనే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా కంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఎవరికైనా ఆర్డర్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు పేమెంట్ చేసి యూపీఐ పేమెంట్ చేసి తర్వాత మీరు ఇదే నెంబర్కి అడ్రస్ని వాట్సాప్ చేస్తే మీకు 1 or 2 డేస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నంబర్ కోసం కావాలనుకుంటే 8328230943 అనే నెంబర్కి మీరు యూపీఐ పేమెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఇదే నెంబర్కి వాట్సాప్కు అడ్రస్ కూడా మీరు పంపించవచ్చు. లేదంటే మన వాట్సాప్ గ్రూప్లలో లేదా టెలిగ్రామ్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా అంటే అప్ టు డేట్ అనే అన్నింటిని కూడా మీకు అక్కడే అందించడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.